తన పార్ట్నర్ జైలు నుంచి వచ్చే అవకాశాలను కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు వెర్రెక్కిపోతున్నారు. దాంతో ఆయన కట్టుకథలు శృతి మించిపోతున్నాయి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో శరవేగంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తుంటే వాటిని చూసి ఓర్వలేకపోతున్నారు. పైగా పేదలు సంతోషంగా సొంతిళ్లలోకి వెళుతుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. దాంట్లో భాగంగా జగనన్న కాలనీలపై ఓ అసత్య కథనాన్ని అల్లారు. జగనన్న కాలనీల స్థితిగతులపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ఆపసోపాలు పడింది ఈనాడు. సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వలు లేవని తాత్కాలిక వసతులతోనే సరిపెడుతున్నారంటూ ఓ అసత్య కథనాన్ని రాసింది. సాధారణంగా ఎక్కడైనా లేఅవుట్లలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేసిన తరువాతే శాశ్వత డ్రైన్లు, రోడ్లు వేస్తారు. ఎందుకంటే వాటిని ముందే నిర్మిస్తే ఇళ్ల నిర్మాణంలో భాగంగా లేఅవుట్లలో లారీలు, ట్రాక్టర్లు తిరిగేటప్పుడు ధ్వంసమవుతాయి కాబట్టి. ఇది ఒక్క జగనన్న కాలనీల్లోనే కాదు, ఏ ప్రైవేటు వెంచర్లోనైనా ఇలానే చేస్తారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈనాడు జగనన్న ఇవేం కాలనీలు అంటూ పెడబొబ్బలు పెట్టింది. టీడీపీ, రామోజీరావు పెత్తందారుల ముసుగులో చెలామణి అవుతున్న కలియుగ రాక్షసులు కాబట్టే నిత్యం పేదలకు ఇళ్ల స్థలాల మహాయజ్ఞాన్ని భగ్నం చేసే కుట్ర చేస్తూనే ఉన్నారు వారు. కోర్టుల్లో దాదాపు 1000కి పైగా కేసులు వేయించి విశాఖతో పాటు ఎక్కడా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా చాలా కాలం అడ్డుకున్నారు. అమరావతిలో అయితే మరింత పేట్రేగిపోయి పేదలకు ఇళ్ల పట్టాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నీచంగా రాతలు రాశారు. వీటన్నింటినీ ఛేదించుకుంటూ జగన్ సర్కార్ పేదల సొంతింటి కలలో భాగంగా ఇళ్ల పట్టాలను అందించింది. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా ఆర్థిక చేయూతనిస్తోంది. 3 ఆప్షన్ల ద్వారా అక్క చెల్లెమ్మలను సొంతింటి యజమానులను చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అత్యంత పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. పైగా ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రభుత్వం సామాజిక న్యాయానికి బాటలు వేసింది. పట్టాలు అందుకున్న వారిలో 20% ఎస్సీలు, 6% ఎస్టీలు, 54% బీసీలు, 21% ఇతరులున్నారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకున్నా జన్మభూమి కమిటీలు పేదలకు ఆశ చూపించి వారి రెక్కల కష్టాన్ని దోచుకున్నాయి. కానీ ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో ప్రతి అక్క చెల్లెమ్మను లేఅవుట్ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ స్వయంగా వారికి కేటాయించిన పట్టా భూమిని చూపించి వారికి పట్టా పత్రాలు అందించడం జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇక ప్రతి లబ్ధిదారుడికి 4.5 మెట్రిక్ టన్నుల సిమెంట్, 0.48 మెట్రిక్ టన్నుల స్టీల్ మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. తలుపులు, కిటికీ ఫ్రేమ్లు, షట్టర్లు, ఎలక్ట్రిక్, శానిటరీ సామాన్ల కింద 12 రకాల గృహ వస్తువులను కూడా తక్కువ రేటుకే ఇస్తోంది. కాలనీల్లోనే తాత్కాలిక గోడౌన్లను ఏర్పాటు చేసి మరీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. వీటన్నింటి కోసం ఒక్కో ఇంటికి 40,000 రూపాయల వరకు అదనపు సాయం అందిస్తోంది. మహిళలకు పావలా వడ్డీకే 35,000 రూపాయల రుణాన్ని ఇస్తోంది. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ ఇంటి నిర్మాణానికి చేదోడుగా నిలుస్తోంది. 20 టన్నుల చొప్పున ఉచితంగా ఇసుకను సమకూరుస్తోంది. దీని విలువ 15,000 రూపాయల వరకు ఉంటుంది. మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తూ పారదర్శకతను పాటిస్తోంది. ఇలా మొత్తం మీద యూనిట్కు 1.80 లక్షలు కట్టుకోవడానికి పావలా వడ్డీ కింద 35,000 రూపాయలు, మార్కెట్ ధరల కన్నా నిర్మాణ సామాగ్రిని తక్కువకు సరఫరా చేయడం ద్వారా మరో 55,000 రూపాయల చొప్పున వెరసి ప్రతి లబ్ధిదారునికి 2.70 లక్షల చొప్పున ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు అసలు ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో లబ్ధిదారులకు తెలియడం లేదన్నారు రామోజీ. ఇళ్ల నిర్మాణం ముందుకు సాగట్లేదన్నారు. కాలనీలన్నీ మునిగిపోతున్నాయన్నారు. అసలు ఇళ్లు కడతారా అని చెవి కోసిన మేకలా అరిచారు. ఇప్పుడేమో కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. అంటే ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కట్టిందని, తద్వారా కాలనీలు ఏర్పడ్డాయని, అందులో లబ్ధిదారులు ఉంటున్నారని ఈనాడు ద్వారా పరోక్షంగా అంగీకరించారు. ఈ నెల 12న నిర్మాణాలు పూర్తి చేసుకున్న 7,43,396 ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ప్రారంభించారు. మరో 14,42,000 ఇళ్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. తొందరలోనే వీటిని కూడా ప్రారంభిస్తారు. ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని సహించలేని టీడీపీ దుష్ట చతుష్టయం కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ రోతరాతలు ప్రారంభించాయి. నిజానికి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు అందించడానికి 35,859 కోట్లతో కార్యాచరణను రూపొందించింది ప్రభుత్వం. ఇందులో శాశ్వత మౌలిక సదుపాయాల కోసం 32,909 కోట్లు ఖర్చు చేస్తోంది.
లేఅవుట్లలో ముందుగా కనీస అవసరాల కింద కరెంటు, తాగునీరు, రోడ్ల కోసం 4,800 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రంలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండకూడదన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 31 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చారు. మహిళా సాధికారతలో భాగంగా వారికి ఆర్థిక భరోసా ఉండాలనే ధ్యేయంతో అక్క చెల్లెమ్మల పేరుతోనే వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. వీటిల్లో సుమారు 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. తద్వారా 17,000కు పైగా కొత్త కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్కో ఇంటి పట్టా విలువ 2.5 లక్షల మొదలు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది. ఈ లెక్కన చూస్తే పేదలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అక్షరాల 1.5 లక్షల కోట్లు. ఇన్నేళ్లలో తన పార్ట్నర్ చంద్రబాబు పేదలకు 1 సెంటు భూమి ఇవ్వకపోయినా ఈనాడులో ఏనాడూ ప్రశ్నించలేదు రామోజీ. బడుగు జీవులు ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసినా ఈనాడులో 1 అక్షరం ముక్క కూడా రాయలేదు. మొత్తం జగనన్న ఇవేం కాలనీలు పేరుతో ఈనాడులో రాసిన వార్తలో ఎలాంటి నిజం లేదు.